ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకు వ్లాగ్స్. ఈ వ్లాగ్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఎడిట్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే వీడియోస్కి ఎక్కువ రీచ్ రాదు, షార్ట్స్కి వచ్చినంత రాదు. అందుకనే ఏం చేస్తాంలే, అంతసేపు ఎడిట్ చేయాలి. వీడియోస్ షార్ట్స్ అంత త్వరగా అయిపోదు. ఎంత కంటెంట్ గ్యాదర్ చేసి పెట్టాలి తెలుసా. అస్సలు చూడట్లేదు, లైక్స్ చేయట్లేదు. అందుకే ఇంట్రెస్ట్ రాలేదు నాకు. ఇది ఇక్కడ రండి. చలో చలో చలో. ఇప్పుడు తేజ్ ఉండట్లే పాపం, కుమార్ సపోర్ట్కి మొయ్యలో ఆ చిన్న చిన్నవన్నీ మాకు ఇచ్చేసి పెద్ద బ్యాగులు 3 మీరు ఎత్తుకుపోండి అంతే. అవన్నీ సరే, కానీ ఇప్పుడు ఎందుకు ఎడిట్ చేసి పెట్టాను అని అనుకుంటున్నారా? మా ఇంట్లో అయితే ఏదైనా ట్రిప్కి వెళ్ళి వస్తే ఆ ట్రిప్ వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి. ముందు కాలం అంతా మనం ఏదైనా ట్రిప్కి వెళ్తే ఎప్పుడైనా ఒక్క ఫోటో ఉంటే చూసుకుంటే మనకి ఎంత సంతోషం అవుతుంది. అలాగే ఇప్పుడు వీడియోస్ వచ్చేసాయి కాబట్టి వీడియోస్ చూసుకొని ఆనందపడిపోతున్నాము. అసలు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా అందుకే. మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఏదైనా మాకు గుర్తుగా ఉండాలి అనుకున్నవి ఈ ఛానల్లో పోస్ట్ చేసుకుంటే చూసే వాళ్ళకు కూడా నచ్చితే లైక్ చేస్తారు, లేదు అంటే లేదు అన్నట్టుగానే మాకైతే గుర్తుగా ఉంటుంది అన్న ఒక్క పర్పస్ కోసం మాత్రమే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. లేకపోతే మాకున్న టైంకి అసలు వీడియోస్ ఎడిట్ చేసి పెట్టాలి అన్న అస్సలు ఊహించుకోలేరు కూడా మీరు. మేము రోజు మండే టు ఫ్రైడే మాకున్న హడావిడి. సో అలాంటి టైంలో కూడా మేము తీసుకొని ఎడిట్ చేసి ఎక్కువగా ఫుల్ లెంత్ వీడియోస్ ఎడిట్ చేసి పెడుతున్నాము అంటే ఎంత మేము మెమొరీ అనుకున్నా కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు, ఈ ప్లాట్ఫామ్లో ఉన్నాం కదా, మన కోసమే కాదు చూసే వాళ్ళకు కూడా ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని. అది కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా నా ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. మీరు ఒక ఫుల్ లెంత్ వీడియో చూస్తే మీకు యూజ్ అయ్యే ఒక్క విషయమైనా ఉంటుంది దాంట్లో. సో అలాగే ఆలోచించి పెడతాను, కానీ లైక్స్ రావట్లేదు, వీడియో రీచ్ అవ్వట్లేదు. అందుకే ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది నాకు ఎడిట్ చేసి వీడియోస్ పెట్టాలా అని ఇలాగా అనిపించింది. కాకపోతే మా ఫ్యామిలీ కోసమే ఈ వీడియోస్ అయితే ఎడిట్ చేసి పెడుతున్నాను. ఎవరికైనా నా బాధ అర్థమైంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. మెక్డొనాల్డ్స్ కా ఎంత దూరం ఉంది చూడది, చాలా దూరం ఉంటే దీనికి వెళ్ళిపోదాము, దగ్గర ఉంటే దానికి పెట్టుకో. చాలా చెప్పేసే కదా, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏంటి వీడియో అంటే, మేము రామేశ్వరం బయలుదేరదాం, అంతకన్నా ముందు అరుణాచలం బయలుదేరదాము అని ప్లాన్ చేసుకొని ఊరు నుండి అయితే లాస్ట్ బ్లాగ్ చూస్తుంటే మీరు, ఊరు నుండి మేము నైటే బయలుదేరి వచ్చేసాము. నా తమ్ముడు సంవత్సరానికి ఒక్క నెల, ఒక్కొక్కసారి 15 డేసే అనుకోండి, అలా ఇండియాకి వస్తాడు. తను వచ్చినప్పుడు తనతో పాటు కూడా ఏదైనా ట్రిప్ చేస్తే తనకు కూడా పాపం వెళ్ళేటప్పుడు మంచి మెమరీస్తో వెళ్తాడు, అక్కడ ఒంటరిగా ఉంటాడు కదా అన్న ఒక్క ఉద్దేశంతో మాత్రమే మేము సంవత్సరానికి ఒక ట్రిప్ అయినా వేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ట్రిప్స్ అయితే స్టార్ట్ చేసేస్తాము. కానీ ఈసారి అరుణాచలంకి వెళ్దాము అని అందరూ ఫిక్స్ అయిపోయాము. అలాగే మేము బయలుదేరేసి వచ్చాం. కాకపోతే కుమార్కి అరుణాచలం 2 సార్లు చూసేసాము. మళ్ళీ వెళ్ళాలా అరుణాచలంకి అన్నది పెద్ద క్వశ్చన్. అందుకే వేరే ఏదైనా ప్లేస్కి వెళ్దామా అని ఆలోచిస్తుండగా తనకి బీచ్ అయితే బాగుంటుంది అని పాండిచేరినా వెళ్ళొచ్చేసాము. గోవా అసలు ఎవరికి ఇష్టం లేదు. ఇంకా ఎందుకులే ఎక్కడికి వెళ్దాము అని అనుకుంటుంటే ధనుష్కోడి బాగుంటుంది, మీకు టెంపుల్స్ కూడా ఉంటాయి, మాకు బీచ్ కూడా ఉంటుంది అని ధనుష్కోడి అన్నాడు. అంతే, ఇంకా అసలు ఎవరైనా ప్లాన్ లేకుండా అంత దూరం ప్రయాణం స్టార్ట్ చేస్తారా? మేము స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఇంకా 15 డేస్కి నా తమ్ముడు మళ్ళీ ఫారిన్ వెళ్ళిపోతాడు. ఇంకా మాకు లీవ్స్ 3 డేస్ ఉన్నాయి. కొంతమందికి అవి కూడా లేవు, వాళ్ళైతే సిక్ లీవ్ వేసుకున్నారు అనుకోండి, అది వేరే విషయము. సరే అయితేలే, రామేశ్వరము తర్వాత ధనుష్కోడి వెళ్ళి ఇంటికి వచ్చేద్దాము, ఇంకా ఉన్న 3 రోజుల్లో అవే కవర్ అవుతాయి అనుకొని మేము స్టార్ట్ అయిపోయాము. కానీ మా ట్రిప్ చాలా మలుపులు తిరిగింది. అది మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మర్చిపోకండి, నా వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకొకసారి మీరు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది, చూడండి. అనుకున్నట్టే మా ట్రిప్ అయితే పొద్దున్నే 5 గంటలకంతా స్టార్ట్ చేసేసాము. ఇంకా ఆకలి అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి అని చెప్పి ఒక చోట సర్వనా భవన్ ఉంటే అక్కడ ఆపాము. ఇంకా మా తమిళ్ పొన్ను ఉంది కదా, మా అక్క 4 ఏళ్ళు చెన్నైలో ఉంది. సో తమిళ్ బాగా వస్తుంది. సో ఇలా చెన్నై సైడ్, తమిళనాడు సైడ్ వస్తే తను బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అన్నట్టు తెలిసిన వాళ్ళు ఎవ్వరు తమిళనాడుకి ట్రిప్కి ఎండాకాలంలో మాత్రం రారు, కానీ మేము వెళ్ళాం. రీజన్ మీకే తెలుసు. సో మా ట్రిప్ ఎలా ఉంటుంది అని మీరే ఊహించుకోండి. చాలా అంటే చాలా వేడిగా ఉంది అప్పుడు. ఇంకా వేరే ఏమన్నా తీసుకుంటే
ఇది నీ పొంగల్ చూపించు. టేస్ట్ టేస్ట్ చేసేకి ఇచ్చిన ప్రసాదం ఇచ్చినట్టుండారప్ప దేవస్థానం. నేను అందుకే నాకు ఆనియన్ దోశ అంటే ఇట్లా ఉండకూడదు, అది పిండిలే కలపల్ల వల్ల. ఫుడ్ టేస్ట్ నన్ను అడగండి, ఎందుకంటే అది బాగుంది అని చెప్పలేను, బాలేదు అని చెప్పలేను. ఎందుకంటే స్పైసెస్ మనం తిన్నంత ఉండదు, చప్పచప్పగా ఉంటుంది. కాకపోతే ట్రిప్ లో అది దొరకడమే అమృతము. సో మేమైతే ఏం మాట్లాడము, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. తినచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఇవి ఇట్లాంటి మెంతోస్ దాంతో ఇట్లా ఆడి కింద ఆడుకోవచ్చు. ఇవి ఇవి కొనుక్కోండి. ఇవి ఇట్లాంటివి కొనుక్కొని పోజ్ చేయాలి ఫోటోకి, ఎంత బాగుంటుంది. ఇవి ఆ బాటిలే పట్టుకొని పోసి, ఆ బాటిలే పట్టుకొని. ఇవి తీసుకో కుమార్. అవన్నీ గలీజ్ కాదు మెంటోస్. మెంటోస్ అది కాదు, చూస్తాను. అది అదే పరిస్థితి. నా సీట్ రామేశ్వరంకి బెంగళూరు నుండి వెళ్ళాలి అంటే 11 గంటల సేపు అన్నా కావాలి కార్లో వెళ్ళాలి అంటే. ఎందుకంటే మనం మరీ ఫాస్ట్గా వెళ్ళాం కాబట్టి ఫ్యామిలీ వెళ్ళాలి అంటే ఒక 11 గంటల సేపు అవుతుంది. మధ్యలో తినడానికి ఏదైనా కావాలి అని అక్కడ షాపింగ్ చేసుకున్నాము. మా అమ్మ స్టార్ట్ చేసింది అనమాట, బ్యాగ్ ఏదో తీసుకుంది. అప్పటి నుండి ఇంకా షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. నా వరకు రామేశ్వరం అంటే అక్కడ ఈశ్వరుని దేవస్థానం ఉంది. అది ఒక మంచి పవిత్రమైన జ్యోతిర్లింగం అని తెలుసు. అది కాకుండా చాలా బాగా ఎలా తెలుసు అంటే, చిన్నప్పటి నుండి అనేవాళ్ళు రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదు అని. సో అలా నాకు రామేశ్వరం చాలా పరిచయం అనమాట. మదురై 254, పాలకాడ్ 244. పాలకాడ తమిళ 5:30 అవుతుంది. 347 1 hour లంచ్ చేసుకున్నా 447. 347 చూపిస్తా. 4 అది ఆల్మోస్ట్. టైం ఎంత? 3:30 రా బాబు. ఫుడ్ తినాలి కదా, ఎక్కువ కాదు. 12 నేను నాకు సేమ్ అది క్లాక్ మాదిరినే ఉంది. విండు మీద ముళ్ళు అంత పొడవు ఉంటుందా, అంత చిన్నగా ఉంటుందా? సారీ, నార్త్ నుంచి అంటే వచ్చేది. ఎవరు ఎత్తుకొస్తారో ఎవరు ఎత్తుకుపోతారో ఆడ పెడతారో ఇంత పెద్ద విగ్రహాలు మాత్రం. ఇవన్నీ ఇది ఎర్రచందనం ఓనర్. ఇది ఓనర్ కి బోర్డు చదివేకి రాదా? బాదాం ఉందేమో తీసుకో. నాకు కొట్టి లోపల అమ్మకు కూడా ఎట్లా స్పెక్స్ ఉండే, మన ఇద్దరమే బేకారు. మనం అదే ఇద్దరు 100 గ్రౌండ్ ఉంటుంది. ఆన్ ది వే వెళ్ళేటప్పుడు చాలా ఫన్ ఉండింది, అందుకని అవన్నీ అలాగే యాడ్ చేశాను. మీకు అర్థం అవుతుందా వాయిస్? అర్థం కాకపోతే ఈ వీడియోలో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోస్లో అడ్జస్ట్ చేస్తాను. సో మేమైతే ఇప్పుడు జ్యూస్ తాగుతామని కొంచెం బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ జ్యూస్ అయితే అస్సలు చెప్పలేను ఎంతసేపు చేశాడు అంటే అతను జ్యూస్. మేము అడిగాక వెళ్ళాడనమాట ఐటమ్స్ తీసుకొని రావడానికి. ఎప్పుడు ఇలా జోక్లా మాట్లాడుకునే వాళ్ళం, కానీ మేము ఏం అడిగాము అంటే లెమన్ సోడా. అప్పుడు వెళ్ళాడు లెమన్స్ తేవడానికి అతను. ఇంకొకటి ఏంటంటే, మా నాన్నకి క్యాటరాక్ట్ ఆపరేషన్ అయింది. అందుకనే మేము గ్లాసెస్ అస్సలు తీయకూడదు అని చెప్పాము. ఎందుకంటే దుమ్ముకి వెళ్ళినా బయటకు వెళ్ళినా కన్ను రెడ్ అయిపోతుంది. అందుకనే పాపం ట్రిప్ అంతా కూడా ఆ గ్లాసెస్ తో ఎవరు అప్పలేమని కదా చెప్పింది. అరే
ఎందుకురా వెళ్ళాం ఆ జ్యూస్ షాప్ కి అనిపించింది. అతనైతే వెళ్ళిపోయాడు. ఆ ఐటమ్స్ తీసుకోవడానికి 1/2 మంది తాగారు. ఇంకా డబ్బులు ఇచ్చి వచ్చేయడానికి లేదు, అలా వెయిట్ చేయడానికి లేదు. గంట సేపు వేస్ట్ చేపించాడు టైమ్. గుర్రాలు అది ఎగ్గిరు ఒక తుంకుతా వెళ్ళిపోతాయి. పాపం దానికి తెలియదు దాని కెపాసిటీ, కట్టేసినారు కాబట్టి. కావాలా కిటికీ వేసి ఇది పారేయాల. ఆన్ ది వే వెళ్తుంటే ఒక ఊరు వచ్చింది. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లను అరటి తోటలే. ఇంకా వాళ్ళ బిజినెస్ అంతా కూడా ఇలా షాప్స్ పెట్టుకోవడం, అరటి కాయలు అంతా. భలే బాగా అనిపించింది నిజంగా. చూడడానికి మాత్రం డైరెక్ట్ గా చాలా బాగుంది. 90 కిలోమీటర్లు ఉంది. రోడ్ ఎట్లుంది? నెక్స్ట్ స్టాప్ లంచ్ చేద్దాము అని చెప్పి ఆపుదాము అనుకుంటే మాకు కరెక్ట్ గా అక్కడే దగ్గరలో శ్రీరంగం రంగనాథ స్వామి దేవస్థానం కనిపించింది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా దేవుడే పిలిచినట్టు అట్లా తిప్పుకొని వెళ్ళిపోయామన్నమాట. మా ప్లాన్ లో లేనే లేదు అసలు. ఆన్ ది వే శ్రీరంగం వెళ్తామని కూడా తెలియదు. సో అలా మ్యాప్ చూస్తుంటే ఇది మాత్రం పాపం మా బావకి వేయాలి క్రెడిట్స్, ఎందుకంటే తనే చెప్పాడు. ఏం పర్వాలేదు, ప్యాలెస్ లేదురా, దూరుకొని పోవచ్చు. అన్ని చోట్ల అట్లా ఉంటుంది. ఇంకో నేను గూగుల్లో చూసి చెప్తున్నా, నాకు ఏమి ఆ గుడిలో ఎవరు పరిచయం లేరు. మళ్ళీ అక్కడ పోయినాక నువ్వే చెప్పిన అనొద్దు. 1:15 to 6 PM ఓపెన్ ఉంది. ఇంకో సాటర్డే 1:45 to 9 PM 40 నిమిషాలు క్లోజ్. పెద్ద టెంపుల్ కదా, అందరూ వస్తా ఉంటారని. అదే కదన్న పోసా కుమార్ అనే లేదు, మనం పొయ్యలేదు అనే. అది తిరుచి టెంపుల్. ఎస్ టెంపుల్ అదే. 150 acres. ఓ ఇంత దగ్గరకు వచ్చి రంగనాథ స్వామి టెంపుల్ చాలా ఫేమస్. అసలు అనుకునే లేదు పోవాలని శ్రీరంగనాథ్. అసలు ఈ రూట్ లో వస్తామనే తెలియదు మరి. రంగనాథ స్వామి పిలిచాడు, ఫ్లాప్ అయితేమో దీపక్ ఇట్లే నాకు అలవాటు అయిపోయింది. ప్రతి ఏ ట్రిప్ ఇట్ అయినా నేను ఇన్ని ప్లాన్లు చేస్తే దీపక్ చేశాడు అనేది ఉండదు. ఫ్లాప్ అయితే ఇట్లే ఇట్టయితేమో రంగనాథ స్వామి పిలిచాడంట. నేను ఆ జంక్షన్ దగ్గర పిలిచాడా. ఈ దేవస్థానము వైష్ణవులకి చాలా ప్రత్యేకమైన దేవస్థానము. పెరియ కోవల్ అని కూడా అంటారు. చాలా పెద్ద దేవస్థానము. భూలోక వైకుంఠం అని అంటారు. ఇంకా చాలా పేర్లుగా పిలుచుకుంటారు. అక్కడ స్వామి రంగనాథ స్వామి అయితే అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని రంగనాయకి అని కూడా అంటారు. ఈ దేవస్థానం ఉన్న ప్లేసు ఒక ద్వీపం లాగా ఉంటుంది. అంటే చుట్టూ నది పారుతుంది. ఒక సైడ్ కావేరి నది అయితే ఇంకొక సైడ్ కొల్లి విధము కొల్లేరు అన్న అది ఏదో ఒక నది అన్నమాట. సో అది తమిళ పేరు కాబట్టి నాకు అంతగా తెలియదు. కావేరి నది అయితే చూసాము. నిజంగా ఎండాకాలం వెళ్ళాం కదా, అస్సలు ఎండకపోయింది, నీళ్ళే లేవు ఎక్కువగా. చూపిద్దాము అంటే ఆ బ్రిడ్జ్ వెళ్ళాం కదా, అది కావేరి నది పైనే కట్టారు. ఆ బ్రిడ్జ్ అయితే అటు ఇటు అస్సలు నీళ్ళే లేవు. ఈ దేవస్థానం గురించి చాలా తెలుసుకోవాలైతే ఉంది, కానీ మేము వెళ్ళిన టైము అప్పటికే 1:30 అనుకుంటాను. సో మధ్యాహ్నం వెళ్ళాము మేము. దేవస్థానం ఉంటుందో లేదో, క్లోజ్ అయిపోతుందో అసలు తెలియకుండానే వెళ్ళాము. జస్ట్ గూగుల్లో చూసాము, ఇంకా ఉంటుంది అని చెప్పారు. సో అలా వెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ అవుతుంది కానీ అంత క్లారిటీ ఉండదు తేజు. కాపీ చేసుకోండి. లేదు నేను చూస్తే కదా క్లారిటీ ఉండదు. అదేమి 4K రెజల్యూషన్ ఏమి మరి నాది 4K. చూడొచ్చు. వావ్ సో బ్యూటిఫుల్. పోయిన జన్మలో నువ్వు సైన్యాధ్యక్షుడు. రాజు తేజు నా నువ్వేమి రథసారథ ఫైనాన్స్ మినిస్టర్. మా మినిస్టర్. నేను పోయిన జన్మది ఇక్కడ రాజు, తేజు నా సైన్యాధ్యక్షుడు. నేను మంత్రి. కుమార్ మంత్రి అంట. నువ్వు చెలిగత్తే.
అదే నా రానికి అప్పట్లో కవిత్వాలు చెప్తుంది మేము అప్పుడప్పుడు ముత్యం అప్పుడప్పుడు ముత్యం ఇస్తాండ్రంట మా అప్పుకి కవితకి. అది కాదు దేవుడు ఆ జన్మ మర్చిపోలేదు. మంచి పని మంచి చేయడం అన్ని మర్చిపోలేదు. స్కార్పియో జనాలు ఏపీ, అమ్మో ఏపీ ఇంకా వచ్చింది. ఈ దేవస్థానం చూస్తుంటే నా తమ్మునికి ఎక్కడో వచ్చినట్టే అనిపించిందంట. అందుకనే పోయిన జన్మలో వచ్చానేమో, అప్పుడు నేను ఇక్కడ సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడిని అని అన్నాడు. ఇంకా మా బావ, నేను అప్పుడు రాజు, నువ్వే నా కింద సైన్యాధ్యక్షుడివి, కుమారు మంత్రి, ఇంకా మా అక్క వచ్చి అప్పట్లో నా రాణి చెలికత్తవి నువ్వు అన్నాడు. ఫుల్ నవ్వాము. ఇంకా మా నాన్న ఏంటి అంటే అప్పట్లో ఈ ఉంటాయి కదా కవితలు చెప్పేవాళ్ళు కదా రాజుల దగ్గర, సో అలా కవితలు చెప్పేవాడంట. మా బావ మా ముత్యాలు ఇచ్చేవాడంటే. ఇప్పుడు అడుగుతుంది మా అమ్మ, ఆ ముత్యాలు ఎక్కడైనా దాచిపెట్టావా చెప్పు. నాయిస్ వల్ల సరిగ్గా వినిపించిందో లేదో అని మళ్ళీ చెప్పాను. అండ్ ఇదే అయితే మన శ్రీరంగం దేవస్థానం. మొత్తం 156 ఎకరాల్లో ఉంది ఈ దేవస్థానం. అసలు ఊహించగలరా? అంత పెద్ద దేవస్థానము, ఎటు చూసినా కూడా గోపురాలు, గుడులు ఇవే ఉన్నాయి. అండ్ మేము కరెక్ట్గా మధ్యాహ్నం వెళ్ళాము కదా, ఎండ అంటే ఎండ, అందుకని నీడెత్తుకుని వెళ్తూ ఉన్నాము. చాలా ఎండ ఉంది అక్కడ. అంటే మన సైడ్ ఉన్నట్టు ఎండ లేదు, చాలా కుచ్చుతుంది అనమాట, ఒకలాగా చాలా హార్డ్గా ఉంది ఎండ. అండ్ ఇది స్వామివారు రథం అంటారు, తేరు అంటారు. సో అది ఇప్పుడైతే దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాము. అండ్ త్వరగా వెళ్ళి వచ్చేస్తే మాకు క్యూ ఎట్లుంటుంది తెలియదు కదా, సో స్పెషల్ టికెట్స్ తీసుకున్నాము. అప్పటికే లంచ్ టైం అయిపోయింది. మెయిన్ మా నాన్నతో భయం అనమాట, అంత ఎండ ఉంది కదా, ఏదైనా తిందామా అంటే లోపలికి దేవస్థానం మూసేస్తారేమో అని ఒక భయం. అందుకని ఇంకా అలాగే వెళ్ళిపోయాము. సో అక్కడ వెళ్ళి టికెట్స్ తీసుకొని చూడండి ఇంకా మా పరిస్థితి. నేను ఇంకేం వచ్చేస్తుంది దేవస్థానము, ఇక వీడియోస్ తీయకూడదు అని స్టాప్ చేద్దాం అనుకుంటాను. కానీ అక్కడ దేవస్థానం అంత పెద్ద ఉంది, నేను కూడా ఊహించలేదు. ఎంత పెద్దదంటే నడుస్తున్న కొద్దీనూ ఉంది దేవస్థానము. ఆ మండపాలు, గోపురాలు చూసినంత కూడా తమిళనాడు బెస్ట్ అసలు దేవస్థానాలకి. ఆ ఆర్కిటెక్చర్ ముందు అసలు ఎలాంటివైనా తల దించాల్సిందే నిజంగా. టేక్ అ చీర అట్లు పెట్టి ఏం జరుగుతుందంటే అక్కడ అమ్మవారికి, స్వామివారికి అలంకరించుంటారు కదా దుస్తులు, అవన్నీ కూడా వేలంపాటగా వేస్తున్నారు. సో అదైతే జరుగుతుంది, చూస్తున్నారు కదా దేవస్థానం ఎంత బాగుందో. సో ఇప్పుడైతే మెయిన్ గోపురం అనుకుంటున్నాను నేను, ఇది కూడా అలా వెళ్ళిపోతున్నాం. లోపల మాత్రం చాలా చల్లగా ఉంది. బయట ఎంత ఎండగా ఉన్నా కూడా ఇలా లోపల మండపంలోకి వచ్చేస్తే చాలా చల్లగా ఉంది. ఫస్ట్ ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము. అక్కడ క్యూ తక్కువే అనిపించింది. ముందుకు వెళ్తూ ఉండగా అందరూ రిటర్న్ వస్తున్నారు. ఏంటి అని అడిగితే చాలా సేపు అవుతుందంట, అక్కడ జామ్ అయిపోయింది అన్నారు. ఇంకా అప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చి స్పెషల్ టికెట్స్ క్యూ లైన్లోకి వస్తే ఇది పరిస్థితి. ఇక్కడ ఏమంటే ఇక్కడ బెంచెస్ వేశారు, సో కొంచెం పర్లేదు. ఫుల్ ముఖాలు అయితే మాడిపోయాయి. ఆ గ్యాప్ లో మాకే సెల్ఫీ తీసుకున్నాం.
స్వామివారి దర్శనం అయిపోయింది. ఎంత బాగున్నాడంటే చాలా పెద్దగా పడుకుని ఉంటాడు కదా రంగనాథ స్వామి. 3 ద్వారాల్లో చూడాలన్నమాట. ఒక్కొక్క ద్వారంలో ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ది బాడీ కనిపిస్తుంది. ఒక దాంట్లో ముఖము, ఒక దాంట్లో మధ్య భాగము, ఇంకొక దాంట్లో స్వామివారి పాదాలు కనిపిస్తాయి. అలా స్వామివారిని మంచిగా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. తినలేదు కాబట్టి ఇక్కడ ప్రసాదం తీసుకుంటున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ దేవస్థానంలో చాలా వింతలు విశేషాలు నాకు కనిపించాయి. అంటే ఆ చాప ఎటు చూసినా కూడా ఆ చాప మన సైడే చూస్తుంది అని, బంగారు బల్లిలు, ఇంకా బావి, ఆ గోపురము, ఏదో ఒక విశేషం ఉంది. అవి అక్కడ ఉండి తెలుసుకోవడానికి మాకు టైం లేదు. అందుకనే మేము ఎక్కువగా అవన్నీ రీసెర్చ్ చేయడానికి వెళ్ళలేదు. గూగుల్లో చూస్తే ఇప్పుడు చాలా స్టోరీస్ కనిపిస్తున్నాయి. సో నాకు అందుకనే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానో లేదో అని నేనేం ఎక్కువగా చెప్పట్లేదు. మీలో ఎవరికైనా మాత్రం ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత, ఆ విశేషాలు ఏమైనా తెలిస్తే మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి. నాలాగా చాలా మంది తెలుసుకుంటారు. వద్దు ఈ కోపంలో ఉంది. ఫోటో తీసుకోండి. నేను కరెక్ట్ అంటే దాని పవర్ ఎక్కువ ఉంది. నాకేం తెలుసా, అది కోపంలో ఉంది. తట్టని తల మీద కొడుతుంది. తొండ వేసి ఒకటి అదే భయం అయితే అండి. ఇదే ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఎండకే. ఎవరు వచ్చి చేసి హైలైట్ వస్తారు. ఆమా అంటారు. అన్నిటికీ అన్నిటికీ అంటారు. పాపా వేడిపోయిందో తేజం. ఇది అడిగా, అమ్మవారి కోవెల్ ఎక్కడుంది అంటే ఆమా అంట. ఆయన వచ్చి ఇదే తలైవర్ కోవెల్ ఏందో అన్నాడు. అంటే అమ్మ కోవెల్ అన్నది కాదు, ఆమా. నేను శ్రీరంగం ఊర్లో ఎటు చూసినా కూడా హోటల్సే లేవు. ఇంకెక్కడ తినడానికి లేదు. హైవేకి వెళ్ళిపోదాము అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అప్పటికే 3 గంటలైంది మధ్యాహ్నము. ఇంకేం సాయంకాలం కూడా అవుతుంది. సో త్వరగా వెళ్ళి తినాలి అని చాలా ఆకలి మీద ఉన్నాము. పొద్దున్నే చూసారు కదా మా బ్రేక్ఫాస్ట్. కొంచెమే తిన్నామంటే అనడానికన్నా వాళ్ళు కొంచెమే పెట్టారు. సో అందుకని ఆకలి అయిపోతుంది. మధ్యలో హోటల్స్ లో చూస్తున్నాం అనమాట చాలా వరకు. కానీ ఒక హోటల్ అయితే కనిపించింది. చూడడానికి బయట నుండి పర్లేదులే, హోటల్ బోర్డ్ అంతా బాగుంది అంటే కుమారు స్పీడ్ మీద ఉన్నాడు, నిలపడానికి అవ్వలేదు. చాలా వచ్చాగా పునుగులు ఉన్నాయి. అది హోటల్లా కాదా అని తెలుసుకునే టైంకి ఆ హోటల్ వెళ్ళిపోయి ఉంటుంది. వీళ్ళు ఇంగ్లీష్ లో రాయండి రా, వేరే లాంగ్వేజ్ లేకపోతే పర్వాలేదు. ట్యూటోరియల్ అంట ఇంగ్లీష్ లో రాయండి రా అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూటోరియల్. ఎంత పెద్ద టెంపుల్, చిన్న టెంపుల్. వాళ్ళు తినరు అంట. ఇప్పుడు బాగేపల్లి ఉందా? ఎవరు తినరు ఊర్లోనే. నువ్వు యాడో ఉండాల్సింది చుమ్మి నువ్వు. నిజంగా ఎప్పుడు అంతే. ఆ వెనక ఎవడో కూర్చున్నా కూడా నిజంగా నువ్వు IAS IPS అయిపోవాల్సింది. అక్కడ ఒక బోర్డు చూపించాను. సో ఆ హోటల్కి వెళ్ళాము, అందరూ కూర్చున్నాం. ఈ కుమార్ ఎందుకో లోపలికి వచ్చి ఫుల్ ఫాస్ట్ గా బయటకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో చెప్పలేదు, వెళ్ళిపోయాడు హోటల్ ఎత్తుక్కుంటూ అంట. ఎందుకు అంటే ఆ హోటల్లో ఎలుక చచ్చిపోయిన వాసన వచ్చిందంట. అస్సలు నచ్చలేదు. నేను వెళ్ళిపోయాను, మీకు రాలేదా అంటున్నా. నాకు ఏదో వాసన వస్తుంది కానీ అదే అని నాకు అర్థం కాలేదు. ఇంకా దూరం అట్లా నడుచుకుంటూ వస్తే ఒక హోటల్ కనిపించింది. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర ఫుడ్ అయిపోయింది. మళ్ళీ చెప్తే ఫ్రైడ్ రైస్ మాత్రం ఉంది అంటే అందరము చూస్తున్నారు కదా, ఫ్రైడ్ రైసే తీసుకున్నాము. ఎలాగో నిజంగా వాళ్ళని తలుచుకోవాలి మేము. చాలా బాగా పెట్టారు భోజనము, చాలా కడుపు నిండుగా ఉంది. అప్పు కడుపు చల్లగా ఉంటుంది. అందరి కడుపు నిజంగా
ఫస్ట్ డే ఆఫ్ మా రామేశ్వరం వయా శ్రీరంగం ట్రిప్ బ్లాగ్ అయితే ఇది. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్. అండ్ మర్చిపోద్దండి ప్లీజ్, వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, అది లైక్ చేయండి, చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ మీరు కూడా సపోర్ట్ చేయండి నా ఛానల్ని.